ఫ్రామ్ అనే ఆయన సమాజం గురించి, అసలు సమస్య గురించి ఏం చెప్పారంటే, సమాజం మనుషులు వెల్బీయింగ్ అనేది పట్టించుకోవట్లేదు. మనుషులు ఆనందంగా ఉంటున్నారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా, ఇది అసలు పట్టించుకోవట్లేదు. మనుషులు ఆరోగ్యంగా ఉంటున్నారా లేదా, మనుషులు పనులు చేయడానికి ఫిట్గా ఉంటున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా, ప్లస్ మనుషుల అనారోగ్యాన్ని టెస్ట్ చేయడానికి రకరకాల పరిశోధనలు చేస్తారు. మనుషులు ఆరోగ్యంగా ఉంటున్నారా, పనులు చేసేలా ఉంటున్నారా, ఫిట్గా ఉంటున్నారా, లేదా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది తప్పితే మనుషులు ఆనందంగా ఉంటున్నారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా, ఇది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. దాని మీద ఫోకస్ లేదు. ఇది ఎరిక్ ఫ్రామ్ చెప్పారు. ఇలా తయారవడానికి, ఈ సొసైటీ ఇలా తయారవడానికి ఏమిటి కారణం అని ఆలోచిస్తే, మనని ఎవరు పరిపాలిస్తున్నారు, మన పరిపాలకులు ఎవరు, మన ఎవరు పరిపాలిస్తున్నారు అన్నదాన్ని బట్టి సమాజం ఎటు వెళ్తుంది, ఎటు వెళ్తుంది, లేదా దాని డైరెక్షన్ ఎటు తీసుకుంటుంది, మనుషుల ఆలోచనలు ఎటు ఉంటాయి అన్నది నిర్ణయించబడుతుంది. మనం జనరల్గా ఎవరు ఆలోచన చూసినా మన ఎవరు పరిపాలిస్తున్నారో తెలుస్తుంది. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఓన్లీ పైకి కనపడుతుంటారు. వాళ్ళు ఓన్లీ కవర్ పేజెస్ లాంటి వాళ్ళు. వాళ్ళని ఎవరు పరిపాలిస్తున్నారు, వాళ్ళని కార్పొరేషన్స్ పరిపాలిస్తున్నాయి, వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ పరిపాలిస్తున్నాయి. సో పరిపాలన అనేది వైశ్య వృత్తి అనే దాని చేతిలో గడిపారు. పరిపాలన పూర్వం క్షత్రియ వృత్తి అయ్యేది. ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించడం, ప్రజల అభివృద్ధికి అభ్యున్నతికి తోడ్పడడం, సొసైటీ ముందుకు వెళ్ళేలా, ప్రోగ్రెసివ్గా వెళ్ళేలా తయారవడం అనేది పూర్వం ఉండేది. లేదు, ఈ దీంట్లో క్యాస్ట్ సంబంధం ఏం లేదు. ఆ రాజులు అన్ని క్యాస్టుల్లో ఉండేవారు. వెలమదారులు ఉన్నారు, రెడ్డి రాజులు ఉన్నారు, క్షత్రియ రాజులు ఉన్నారు, వైశ్య రాజులు ఉన్నారు, బ్రాహ్మణ రాజులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అది క్షత్రియ ధర్మం. అది దాంట్లో క్యాస్ట్ లేదు, అది వర్ణం. క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం మనుషుల్ని ముందుకు తీసుకెళ్ళడం, మనుషులు వెల్బీయింగ్ని చూడడం. అది ఎరిక్ ఫ్రామ్ చెప్పినది. ఎరిక్ ఫ్రామ్ మనుషులు వెల్బీయింగ్ చూడట్లేదు అన్నాడు. మనుషులు వెల్బీయింగ్ ఇదివరకు రాజులు చేసేవారు. పరిపాలకుడు సమాజం యొక్క వెల్బీయింగ్ ఆలోచించేవాడు. ఇప్పుడు పరిపాలకుడు బిజినెస్ మెన్. పరిపాలకుడు ఇప్పుడు బిజినెస్ మెన్ కాబట్టి బిజినెస్ మెన్ పర్స్పెక్టివ్ ఒకటే పనిచేస్తుంది. మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా, డెమోగ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి, మనుషులందరూ పని చేసేలా ఉన్నారా, మనుషులు ఏజింగ్ ఎంత అవుతుంది, మనుషులు రేపొద్దున పనికి వస్తారా రారా, ఈ ఫ్యాక్టరీలన్నీ ఏమవుతాయి, ఇంకా కావాలంటే వాళ్ళు సంతానం పెంచమంటారు, కావాలంటే తగ్గించమంటారు. వాళ్ళ వర్క్ ఫోర్స్, వాళ్ళ బిజినెస్, వాళ్ళ కన్జ్యూమర్స్, అదొక్కటే ఇప్పుడు పర్స్పెక్టివ్. సో మనుషులందరికీ అశాంతి, బాధ, ఆందోళన ఇవే ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ వెల్బీయింగ్ అనేది ఎవరు పట్టించుకోరు. దాని మీద ఎవరు స్ట్రెస్ ఇవ్వట్లేదు. మనుషులు 90% ఆఫ్ మనుషులు ఎవరైనా ఏదైనా ఒక దారి చూపిస్తే వెళ్ళేలానే ఉంటారు. వాళ్ళంతటి వాళ్ళు ఏది వెతుక్కోలేదు. సో మనుషులందరూ ఎప్పుడూ అశాంతిగా, ఆందోళనగా అలా ఉంటున్నారని ఎరిక్ ఫ్రామ్ చెప్పారు. ఎరిక్ ఫ్రామ్ అనే ఆయన ఇది 1960లో చెప్పారు. సో అప్పటికి ఇప్పటికి ఎన్నేళ్ళు గడిచింది, ఇంకా అడ్వాన్స్ అయిపోయింది, ఇంకా ఎంత బిజినెస్ హౌసెస్ చేతుల్లోకి ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. మన రాజ్యాంగాలు అన్నీ బిజినెస్ హౌసెస్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే అందులో పర్టికులర్ మనుషులని ఏమీ లేదండి. ఒక కాన్సెప్ట్ ఏంటి, బిజినెస్ హౌస్ ఎవరు నడుపుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. బిజినెస్ హౌసెస్ అందరినీ నడుపుతున్నాయి. బిజినెస్ హౌసెస్ ఓనర్స్ని కూడా బిజినెస్ హౌసెస్ నడుపుతున్నారు. సో బిజినెస్ హౌసెస్ నడపడం అనేది పోవాలి, రాజులు నడపడం అనేది రావాలి.
వచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ వస్తుంది. సైకిలిక్గా మారుతుంది.